సహజంగా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. మనకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టగలిగే స్తోమతుండి పెట్టగలిగితే పర్వాలా. మన దగ్గర పెట్టే స్తోమత లేదు, మనకి లేదు, పెట్టాలని ఉన్నా వీలు కాదు. ఎవరో ఆకలితో మన దగ్గరకు వస్తాడు, ఏం చెప్తాం మనం? బాబు పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు భోజనం దొరుకుతుంది, వెళ్ళమని చెప్పని దారైనా చూపిస్తాం మనం. అంతేగాని పనిమాల వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి పలానా వాడు వచ్చాడు, వాడికి నేను భోజనం పెట్టన్నాను, నువ్వు కూడా పెట్టొద్దు అని చెప్పావు. దాన్ని ఏమంటారు? నువ్వు అడ్రస్ చెప్పొద్దు, సరే, వాడు ఎత్తుక్కొని అక్కడికి వెళ్తాడుగా పెట్టేవాడి దగ్గరికి. పెట్టేవాడిని కూడా నువ్వు చెడగొడుతున్నావు అనుకో, నీ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్రూరత్వానికి పరాకాష్ట. దాన్నే ఇంగ్లీష్ లో శాడిజం అంటారు. 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక ఆ వికృత స్వభావానికి పరాకాష్ట అది. ప్రభుత్వం పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవరు, ఓ స్ట్రీట్ వెండరు, ఓ సప్లైరు, ఓ తాపీ పని చేసుకునే ఆయన, ఓ చెప్పులు కుట్టుకునే ఆయన, వాళ్ళు ప్రతిరోజు పనికి రావాలి. అలా వచ్చే క్రమంలో ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ పెట్టి ఇవ్వగలిగితే పర్వాలా. తెచ్చుకోలేకపోయారు ఆ రోజు, ఇంట్లో వాళ్ళకి వీలు కాకో ఇతను కొంచెం హడావుడిగా పనికి వచ్చే క్రమంలో తెచ్చుకోలేకపోయాడు. కానీ ఆ భోజనం టైంకి బాడీ డిమాండ్ చేస్తుంది కదా. ఏ హోటల్కో వెళ్ళామనుకో, ఇవాళ మినిమం 150 రూపాయలు లేదే ఏ మెస్ లో కూడా భోజనం దొరకట్లా. కొంచెం లావిష్ గా మెస్కి వెళ్తే 200 రూపాయలు. మెస్సే చెప్తున్నా నేను, మామూలు స్టార్ హోటల్లో చెప్పట్లా. సాధారణ ప్రజానీకం తినే మెస్సుల్లోనే 150-200 రూపాయలు పడతా ఉంది. లేదు, మనం చూస్తుంటాం హైదరాబాద్ సిటీలో ఒక బల్ల లాంటిది పెట్టుకొని 2-3 డబ్బాల్లో ఇంటి దగ్గర వండుకొచ్చుకు రోడ్ల మీద ఒక చిన్న టెంట్ లాంటిది వేసి పెడతా ఉంటారు. అటువంటి దగ్గర కూడా 80 రూపాయలు తీసుకుంటారు. అంటే ఒక ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి ఇంటికి వెళ్ళాడు అనుకున్నా కూడా ఒక 150 రూపాయలు కనీసం ఇతను ఖర్చు అయిపోతాయి. అతను నెలకు సంపాదించేదే 15,000-20,000 అనుకో. ఈ భోజనం ఖర్చుకే నెలకు 5,000 రూపాయలు ఖర్చు అయిపోతా ఉంటే అతను ఇంటికి ఏం తీసుకెళ్తాడు? ఇంట్లో కుటుంబం ఉంటది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య ఉంటది, ఇంటి అద్దెల నుంచి ఖర్చులన్నీ భరాయించాలి. మరి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళ ఫెసిలిటేషన్ కోసం చెప్పని 5 రూపాయలకి భోజనం పెడదామని నిర్ణయం తీసుకుంది. ఏ పాలకుడైనా సరే మానవత్వపు కోణం ఉండాలి కదా, హ్యూమన్ టచ్ ఉండాలి కదా. దాన్ని కూడా లేకుండా వాటిని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి.